హాయ్ అండి, తెలుగింటి అత్త కోడలు రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా, ఈ పాల తాలికలు అండి. పాల తాలికలు ఎంత బాగుంటుందోనండి టేస్ట్. దీంట్లో ఏమేసామనుకుంటున్నారు? మామూలుగా మనం పాలు, చిక్కటి పాలు, ప్యాకెట్ పాలు ఉంటుంది కదండి, తిరుమల గోల్డ్ పాలు ఉంటాయి. అవి చిక్కటి పాలు కాసేసండి, దాంట్లో సగ్గుబియ్యం ఉడకబెట్టేసి ఒక యాలక్కాయ కొట్టేసి వేసేసి ఉడికిన తర్వాత కొద్దిగా పంచదార, కొంచెం బెల్లం పానకం పోసేసి మనం పిండి ఉక్కబెట్టుకోవాలండి. కొంచెం పాలు నీళ్లు పలసగా చేసుకుని ఉక్కబెట్టేసింది జంతికల పొడకలో వేసేసి దాంట్లో పిండేసాం. పాలల్లో పిండితే ఇది ఈ రకంగా వచ్చింది. చక్కగా జిగురొచ్చి ఎంత బాగుంటుందోనండి. పాల తాలికలు ఇష్టంగాను తింటాము. అందుకని ఇవాళ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని తిందాం అనేసి చేయమన్నాను మా కోడల్ని. చేసిందనమాట. చాలా బాగుంటుందండి. ఎలా అంటే ఇందులో మనం కొన్ని జీడిపప్పులు అవి కూడా వేపుకుని వేసుకోవచ్చు. వేయలేదు, వద్దన్నాను నేను, వేయలేదు. యాలకే ఒకటే వేసింది. కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చండి, కొంచెం బాగుంటుంది, కమ్మదనం వస్తుంది. లేదు అంటే ఒక గ్లాసు కొబ్బరి పాలు కూడా పోసుకోవచ్చు. టేస్ట్ పెరగాలి, మనకు బలంగా ఆహారం కావాలి అనుకున్నప్పుడు మనం అదర్ ఎక్కువ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి అందులో. అలాగే మనం బాదం గింజలు పేస్ట్ చేసి వేసుకోవటం, చిన్న కొబ్బరి ముక్క పేస్ట్ చేసి వేసుకోవటం, అలాగే కొంచెం మనం తినడానికి ఈలుగా ఉండేలాగా బాగుంటుంది అనుకున్నప్పుడు కొన్ని కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి పాలల్లో. ఈ పాలు ఆ పాలు కలిసి ఇవన్నీ కలిసేటప్పటికి ఈ రకంగా వచ్చి తినే కొద్ది తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటాను నేను. ఈ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మామూలు బెల్లం తాలికలు అంటే అస్తమానం చేసుకుంటాం, పాల తాలికలు తక్కువ చేస్తాం కదా అని ఈరోజు అలాగా శుక్రవారం మనం అమ్మవారికి, స్వామివారికి నైవేద్యం పెట్టుకుని తింటాక బాగుంటుంది ఇంట్లోనూ. అలాగే ఎవరైనా వచ్చినా పెడతాకుంటుంది అనేసి చేయించాను. అది తక్కువ చేసుకోవాలండి. ఎక్కువ చేసేసుకుని వేస్ట్గా పడేసుకునే కన్నా తక్కువ చేసుకుని సింపుల్గా తింటే టేస్ట్ ఉంటుంది, మనకు ఆరోగ్యానికి బాగుంటుంది, అన్ని రకాలు ఉపయోగపడుతుంది. ఏంటి ఇవన్నీ ఉపయోగాలు అంటుంది ఇవిడని అనుకుంటారేమో. నేను ఏం చేస్తానంటే అండి, ఏది చేసినా సరే హెల్త్ బెనిఫిట్ ఆలోచించే చేస్తాను. ఎందుకంటే మనం తింటాం, ఇంట్లో పిల్లలు తింటాం, మనం తింటాం. పుట్టిన బియ్యం పిండితో వండేసేసుకుని తినేసామనుకోండి, కడుపు నొప్పి తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. దాంట్లో ఇవన్నీ కలుపుకుంటే ఒక గిన్నె, చిన్న గిన్నెడు, అంత గిన్నెడు తింటే చాలు, సరిపోద్ది. సగం బెల్లం, సగం పంచదార పానకం అదే మన పాకం పట్టి కొంచెం బెల్లం, పంచదార చెరిసకం, అది సగం ఇది సగం వేసి పాకం పట్టి వేసామన్నమాట. మీ అందరికీ నచ్చిందండి. నచ్చినట్లయితే షేర్